రైట్. తమిళనాడులో నెలకొన్న కొలువుదీరిన రీసెంట్‌గా 2 మంత్స్ బ్యాక్ లోపులోనే కొలువుదీరినటువంటి విజయ్ గవర్నమెంట్ ఏదైతే జోసెఫ్ విజయ్ గవర్నమెంట్‌ని కూల్చే కుట్ర జరుగుతుందా? అంటే ప్రజాస్వామ్యయుద్ధంగా ఎన్నికైనప్పటికి కూడా లేదు అతనికి అర్హత లేదు, అతన్ని దించేయాలనే కుట్రలేమన్నా జరుగుతున్నాయా? అనంటే తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని చూస్తే నిజమనిపిస్తుంది. నిజమే అనే ఎందుకంటే దానికి తగ్గట్టుగానే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. రైట్. నా వెనక మీరు చూస్తున్నారు. ఈయన ఓడిపోయిన వ్యక్తి, ఈయన గెలిచిన వ్యక్తి. మే 4 మనం చూసాం. ఏ విధంగా ఎలాంటి రిజల్ట్ వచ్చిందో. దశాబ్దాలుగా పాతుకుపోయినటువంటి ద్రవిడ పార్టీస్‌ని కూలగొడుతూ అంటే పార్టీ పెట్టినటువంటి 2.5 సంవత్సరాల లోపులోనే అధికారం దక్కించుకొని 107 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మిగిలిన చిన్న చితక పార్టీలతో వీసీకే కావచ్చు, ఐయూఎంఎల్ కావచ్చు, లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, కాంగ్రెస్ ఒక 5 మద్దతు, అదర్స్ ఒకళ్ళు కలిసారు. మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక 121 మెంబర్స్‌తో కలుపుకొని ఆయన గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయడం జరిగింది. తనదైన స్టైల్‌లో వెళ్ళిపోతున్నారు పాలన. ఈవెన్ దో పాలిటిక్స్ కొత్తయినప్పటికి కూడా ఆయన అప్పటి వరకు వెండితెర మీద వెలుగులు వెలిగించారు. పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అందరిని ఆకట్టుకునేలాగా చేసిన నేపథ్యంలోనే ఆయనకి అంత పెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే ద్రవిడ పార్టీలో డీఎంకే, ఐడీఎంకే లాంటి దశాబ్దాలుగా పాతుకుపోయినటువంటి పార్టీలని కాదని చెప్పి ఆయనకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. సో అటువంటి ప్రభుత్వంని కూల్చే కుట్ర జరుగుతుందనేది మాత్రం అక్కడ కొంత చర్చ బలంగా నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకే పార్టీ ఏదైతే ఉందో అంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి డీఎంకే పార్టీ, ఆ పార్టీ టీవీకి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కో ఎమ్మెల్యేకి దాదాపు 35 కోట్లు ఇచ్చి ఆఫర్ చేయడం కోసం అంటే గవర్నమెంట్ పడిపోయేలాగా చేయటం కోసం ఈ విధంగా ఆఫర్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక యూట్యూబర్ ద్వారా ఇదంతా సంప్రదింపులు జరిగాయని ఎమ్మెల్యే ఇళయరాజా అని ఎవరైతే ఉన్నారో, ఇళయరాజు అని ఎవరైతే ఒక ఎమ్మెల్యే ఉన్నారో అతన్ని యూట్యూబర్ వెళ్ళటం, ఈ ప్రతిపాదన పెట్టడం, 35 క్రోర్స్ ఇస్తాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయండి. మేబీ జనరల్‌గా అసెంబ్లీలో ఏదైనా బిల్స్ సంబంధించి కావచ్చు, ఏదైనా సరే అది గెలవాలంటే మెజారిటీ నంబర్ సంఖ్య ఉండాలి కాబట్టి, ఆ సంఖ్యని తగ్గించడం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేస్తూ ఉండండి అని చెప్పేసి ఇది ఆఫరు. డీఎంకే ద్వారా మీకు రాబోతున్న ఆఫరు ఒక 35 కోట్ల అందిస్తామని ఏదైతే ఒక ప్రతిపాదన ఒక యూట్యూబర్ ద్వారా ఎమ్మెల్యే ఇళయరాజా టీవీకి ఎమ్మెల్యే ఇళయరాజాకి చేరింది. దాన్ని భగ్నం చేశారు. తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉందో ఆ కుట్రని పూర్తిగా భగ్నం చేసినట్టుగా అర్థమవుతుంది. ఇది చేసింది ఎవరు ఏంటనేది విషయానికి వచ్చినట్లయితే మాజీ మంత్రి డీఎంకే నేత సెంథిల్ అనే వ్యక్తి పేరు బాగా బలంగా వినిపిస్తుంది. అతని అనుచరులే ఈ విధంగా యూట్యూబర్ ద్వారా లేదంటే వేరే వ్యక్తుల ద్వారా ఈ విధంగా ఆఫర్ చేసేందుకు ప్రయత్నించారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఆళ్ళ 5గురు ఎవరైతే మాజీ మంత్రి తాలూకా అనుచరులు ఎవరైతే ఉన్నారో 5గురు వారందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 15 రోజులు కస్టడీకి కూడా ఇచ్చినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ విధంగా చేయాల్సొచ్చింది? నిజానికి డీఎంకే పార్టీ అధినేత ఎలక్షన్ రిజల్ట్‌కి ముందు వరకు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా డీఎంకేనే గెలుస్తది. టీవీకే మహాఘనంగా 20-30 సీట్లు మించి రాదు అనే వెర్షన్‌ని అన్ని ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నటువంటి మెజారిటీ అన్నీ కూడా చెప్పుకోదగ్గ సర్వేస్ మొత్తం కూడా డీఎంకేకి అనుకూలంగా ఇచ్చాయి. బట్ అనూహ్యంగా ఫలితాల్లో మాత్రం డీఎంకే చతికిల పడిపోయింది. టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రజాభిమానాన్ని చూరగొని మొత్తానికైతే గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. అయితే గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత కూడా ఈవెన్ దో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి మించి ఫలితం వచ్చినప్పటికీ అంటే ఆబ్వియస్‌గా తానే గెలుస్తా అని స్టాలిన్ అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మొత్తం కూడా ఆయనకి అనుకూలంగా వచ్చాయి. టీవీకే పార్టీకి ఒకరిద్దరు మినహాయించి ఎవరు కూడా ఇవ్వలేదు. సో అందరూ కూడా ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా మరోసారి గతంలో జయలలిత ఏ విధంగా అయితే వరుసగా 2 సార్లు అన్నా డీఎంకే పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారో, ఈసారి డీఎంకే నుంచి ఈయన రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చాలామంది రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అటువంటి ఒపీనియన్‌తో ఉన్నారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఆ రిజల్ట్‌ని చూసి. కానీ ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. అంతేకాదు ఆయన ఆ సందర్భంలో కొన్ని అంటే ఒక 6 నెలలు సమయం ఇస్తాము టీవీకే పార్టీకి అంత ఈజీగా మేము ఎందుకంటే పని చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, పని చేయడానికి ఒక మినిమమ్ సర్టెన్ గడువు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి 6 నెలల వరకు మేము టీవీకే పార్టీని డిస్టర్బ్ చేయము. చేసుకుంటూ పోతూ ఉంటే దాన్ని బట్టి అందులో ఉన్నటువంటి ఆ పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, ఇంకేదైనా వేరే ఇష్యూస్ గానీ అవన్నీ ఉంటే వాటిని పాయింట్ ఔట్ చేస్తాము అని స్వయంగా స్టాలినే చెప్పారు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితులు మాత్రం కంప్లీట్‌గా భిన్నంగా జరిగింది. అంటే ఆయన చెప్పింది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. అదే పార్టీ నేత సంబంధించినటువంటి అంటే ఒక 35 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. అంత ఆషామాషి అమౌంట్ కాదు.
జనరల్‌గా ఇలాంటి కొనుగోలు జరుగుతాయి. ఎమ్మెల్యేల కొనుగోలు అనేది కొత్త ఏం కాదు. ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఆ విధంగా డబ్బులకు అమ్ముడుపోవటం, పార్టీలు షిఫ్ట్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఇక్కడ టీవీకే పార్టీ మొన్న వచ్చినటువంటి 2 నెలలు కూడా పూర్తి కాలం ఉన్నటువంటి పార్టీని మీద ఈ విధంగా కుట్ర చేశారంటే నమ్మలేని పరిస్థితి కూడా ఉంది. అట్ ది సేమ్ టైమ్ పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత సెంథిల్ ఎవరైతే ఉన్నారో, ఆ మాజీ మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి, ఆయన అనుచరులు ఇదంతా చేస్తారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. క్లియర్ కట్‌గా తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ కుట్రను భగ్నం చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ పోలీసులకి ఎవరైతే టీవీకి ఎమ్మెల్యే ఇళయరాజు ఉన్నారో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆహ్, ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఆళ్ళ పని ఆళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈవెన్ స్వయంగా ఇతనే ఈ విధంగా ఇట్లా ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయటం. ఆ తర్వాత సమిష్టిగా ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, తమిళనాడు పోలీసులు కావచ్చు వీళ్ళంతా కూడా ఎవరైతే ఆ కారకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆఫర్ చేస్తారో ఆ వ్యక్తిని కావచ్చు, ఈ అనుచరులు మంత్రి తాలూకు అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 5గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరికి కూడా కస్టడీ కూడా విధించారు. 10 రోజులు కస్టడీ విధించారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? స్టాలిన్‌కి అంత అవసరం ఎందుకు వచ్చింది? స్వయంగా ఆయనే కదా 6 నెలల పాటు నేనేమనను, నేను కొనసాగిస్తాను. అంటే ఆయన తమిళనాడు ప్రభుత్వానికి అంటే ఫ్రీగా పని చేసుకునేలాగా అంటే పూర్తి స్థాయిలో వారి యొక్క పాలన చూడకముందే మనం ఈ విధంగా విమర్శలు చేయడం సరికాదు. ఒక 6 నెలల పాటు మేము సైలెంట్‌గా ఉంటాం. లెట్ హిమ్ డూ వర్క్ అనేది ఆ ప్రాస్పెక్ట్‌లో ఆయన అన్నారు. కానీ ఇక్కడ ఆహ్, పరిస్థితులు మాత్రం కంప్లీట్‌గా భిన్నం. కూలగొట్టే కుట్ర జరిగింది అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు. సాక్ష్యం మన కంటికి కనిపిస్తూనే ఉంది. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఇంకా? అదే పాయింట్‌ని ఇప్పుడు ఈ విధంగా తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయాల్లో ఈ స్టెప్ ఏదైతే డీఎంకే తీసుకుందో, ఈ స్టెప్ మాత్రం అన్నిటికి మించి స్వయంగా అతనే ఎవరైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి స్టాలినే 6 నెలల పాటు మేమేమి అనము అన్న వ్యక్తి ఈ విధంగా అతని ప్రమేయం లేకుండా అతని పార్టీ నేతలు ఈ విధంగా ఆఫర్ చేస్తారా? టీవీకేపై ఎమ్మెల్యే ఇళయరాజా అనే వ్యక్తికి ఈ విధంగా 35,00,00,000 ఆఫర్ చేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకు చేయాల్సొచ్చింది అసలు మీరు? అనే పాయింట్‌ని రైజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఇది ట్రెండ్ అవుతుంది. ఈ విధంగా స్టాలిన్ ఈ విధంగా కుట్ర దాచుకున్నారా? ఇంత దారుణంగా ఒరిగట్టారా? అనే పాయింట్‌ని టీవీకే సపోర్టర్స్ కావచ్చు, విజయ్ అభిమానులు కావచ్చు వీళ్ళంతా కూడా దాన్ని సర్క్యులేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇది పూర్తిగా వాళ్ళని విచారిస్తే ఇంకెవరెవరు ఉన్నారు? ఏంటి? స్టాలిన్ ప్రమేయంతో జరిగిందా? లేదంటే ఆ స్టాలిన్ కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పార్టీ కీలక నేతలుగా ఉంటారో వారి ప్రమేయంతో జరిగిందా? ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటపడాలంటే మాత్రం వాళ్ళని పట్టుకున్నటువంటి వ్యక్తులు 5గురు ఎవరైతే ఉన్నారో మంత్రి అనుచరులు 5గురు వారి మీద కేసులు నమోదు చేయడం, కస్టడీకి కూడా పంపించారు కాబట్టి పూర్తి స్థాయి విచారణ జరిగితే దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం కూడా బయటికి వస్తారు అనే పాయింట్‌ని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.